మంది మాటలిని మరవనం పోతే మళ్ళీ వచ్చేసరికి ఇల్లు కాలిందట. అట్లుంది ఇప్పుడు నా జీవితం. నాకు ఇంకా గుర్తుంది మామ, అది 2025 డిసెంబర్కి 10 రోజుల ముందు మంచిగా తెల్లవాళ్ళు తాగొచ్చి మిట్ట మధ్యాహ్నం 12కి లేచిన రోజు మా ఫ్రెండ్ గారు ఫోన్ చేసి, మామ మనం కూడా జాబ్ చేసుకుందాం రా అన్నాడు. ఏం జాబ్ ఇస్తారు మామ మన చదివిన చదువులక అంటే, కరీంనగర్లో జాబ్ చేసుకుందాం దా అన్నాడు. మంచిగా జాబ్ చేసుకుని పైసలు సంపాదించి లైఫ్ని ఎంజాయ్ చేద్దాం అన్నాడు. ఈ ఒక్క మాట నమ్మొచ్చినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి మామ. దీనమ్మ జాబ్ అయితే దొరికింది కానీ నైట్ డ్యూటీ, పొద్దున్న దాకేమో ఈ కూరలు ఏమండాలా అనే ఆలోచన. ఈ ఏదో ఆలోచన ఏదో చదువు మీద పెట్టి ఉంటే ఇప్పటికేదో IAS IPS అయ్యేటువంటి కావచ్చు. వీడికి వచ్చి నేను నేర్చుకున్నది ఒక్కటే మా, మంచి కూర అండు. వాటి కూర వచ్చి టమాటా కొడుగోడ్లు ఉన్న మిర్చి ఉన్న ఆనియన్స్ అయితే నూనెలు వేసిన మామ. అవి గోలిన తర్వాత ఇంత అల్లం వేసి పసుపు వేసి మంచిగా కలబెట్టుకో మామ. ఈ యొక్క 5 నిమిషాల తర్వాత టమాటాలు వేసుకొని మళ్ళీ దమ్ము ఉడకబెట్టుకో. టమాటాలు ఉడికిన తర్వాత గింతంత కారపొడి గింతంత ఉప్పు వేసి ఒక 10 నిమిషాలు అట్లా ఉంచు. అది అయిపోయిన తర్వాత 3 కోడిగుడ్లు అయితే కొట్టిపోసుకో. అందులో ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఆ కోడిగుడ్లు ఉడికిన తర్వాత అందులో గింతంత ధనియాల పొడి గింతంత గరం మసాలా వేసుకొని దించుకో మామ. ఇక కలగలుపుకొని ఇక తిన్నాం అనుకున్న సామిరంగా ఏం ఉంటుంది అనుకో టేస్ట్. ఇక నేను తిన్న తర్వాత దీనికి కూడా పెట్టినాం మామ. వీడు చూడు తినిపిస్తాను తింటా అంటాడు. ఇట్లుండాలి రాజా బతుకంటే. ఇక రేపు నుంచి డైలీ వ్లాగ్స్ అయితే పెడతామా. కొంచెం వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. ఉంటాం మళ్ళా.